హాయ్ అండి. మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఒక గ్లాసు చిన్న గ్లాస్ కందిపప్పు శుభ్రంగా ఇలాగా 2, 3 సార్లు కడిగేసుకోవాలి. కడిగి తీసుకొచ్చి మామిడికాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి. మామిడికాయలో టెంక వస్తుంది కదా! అది కూడా పప్పులో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. టేస్ట్ బావుంటుంది. ఇలాగ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఉప్పు, పసుపు, కారము వేసేసుకొని ఇలాగ ఎండుమిరగాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకొని పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకొని తాలింపు పెట్టుకోవడమే. చాలా సింపుల్‌గా తొందరగా రెడీ అవుతుందండి. కానీ చాలా కమ్మగా ఉంటుంది. పప్పు అయితే చాలా బావుంటుంది. ఈవినింగ్ అయితే నేను ఇంకా మిర్చిలు చేశాననమాట. బజ్జీలు ఇలాగా మొత్తం పిండిలో ముంచకుండా ఇలా కాయ గూడా అంటే పచ్చిమిరకాయ గూడా కాలేలాగా వేసుకుంటే అంటే ఫ్రై అయ్యేలాగా వేసుకుంటే టేస్ట్ బావుంటాయి. తినడానికి కూడా